వెల్కమ్ టు విజిల్. జగన్ జమానాలో డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు తన పరిధి దాటి కెలికిన కెలుకుడు అంతా ఇంత కాదు. విజిల్ న్యూస్ విజిలెన్స్ పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నాటి నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏంటి సంబంధం? రఘురామది తప్పుడు ఫిర్యాదు, రఘురామను ఎవరు కొట్టలేదు, పిఎస్ఆర్కు సంబంధమే లేదు, అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా కాదు, ఆయనపై అన్యాయంగా త్రిబుల్ కేసులో ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని పచ్చి నిజాలు మాత్రమే రాయటానికి అలవాటు పడ్డ సాక్షి పత్రిక రోదన అంతా ఇంత కాదు. త్రిబుల్ కస్టోడియల్ టార్చర్లో నిందితుడు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పిఎస్ఆర్కు మధ్య బంధం ఎంత బలమైంది? వీరిద్దరి కలయిక వెనుక 7,000 కోట్ల కుంభకోణం కథ కమిషన్ ఏంటో తెలుసుకునే ముందు, నాడు చంద్రబాబును జైలుకు పంపిన తరువాత చంద్రబాబుకు జైల్లో ఏర్పాటు చేసిన చిన్న చిన్న సౌకర్యాలపై అగ్గి మీద గుగ్గిలమైన ఆంజనేయులు అంతటితో ఆగలేదు. సరే, అసలు విషయానికి వద్దాం. పిఎస్ఆర్కు 7,000 కోట్ల కుంభకోణం సూత్రధారులకు మధ్య సంబంధం ఏంటి? ఏంటా కుంభకోణం? అగ్రిగోల్డ్ కుంభకోణం భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాల్లో అగ్రిగోల్డ్ కూడా ఒకటి. ఈ స్కామ్లో అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి సుమారు 7,000 కోట్లు సేకరించింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు, నివాస స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు. బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఆఖరికి అండమాన్ అండ్ నికోబార్ దీవుల ప్రజలను కూడా వదలలేదు. 130కి పైగా షెల్ కంపెనీలు, ఉత్తిత్తి కంపెనీలు తెరిచారు. సేకరించిన డబ్బును పవర్, డైరీ, ఎంటర్టైన్మెంట్, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడుల పేరుతో డబ్బును మళ్లించారు. బోర్డు తిప్పేశారు. 2018లో ఈడీ విచారణ ప్రారంభించింది. జప్తు చేసిన ఆస్తుల విలువ 4,000 కోట్ల దాకా ఉంటాయి. నాటికి నేటికి భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021లో 10 లక్షల మంది బాధితులకు 905 కోట్లకు పైగా నష్టపరిహారం అందింది. నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఆయన సహచరుడు కామేపల్లి తులసిబాబు కలిసి నకిలీ బాధితుల పేరుతో కోట్లాది రూపాయలు స్వాహా చేశారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాదు, అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం, జామాయిల్ కలప పెద్ద ఎత్తున నరికి సొమ్ము చేసుకున్నారని, ఆ సొమ్మును హవాలా మార్గంలో దుబాయ్కి చేర్చి అక్కడి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు అనేది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బలమైన ఆరోపణ. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి పిఎస్ఆర్కు ఏంటి సంబంధం? సునీల్ సారు వెనుక పిఎస్ఆర్ సారే ఉన్నారు. అది ఎలా అంటారా? అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాస్ వెంకటరామారావు మన కథలో హీరో పిఎస్ఆర్ ఆంజనేయులకు అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు, సలహాదారుడు, రక్షకుడు. అంతేకాదు, అగ్రిగోల్డ్ రామారావు తమ్ముడి పేరుతో ఉన్న కొన్ని విలువైన ఆస్తులు మన పిఎస్ఆర్ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిగాయి అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పిఎస్ఆర్ సారు 2010లో 25 ఏళ్ల క్రితం అమెరికా వెళితే అమెరికా ఖర్చు అప్పట్లో 50 లక్షలు. ఆ మొత్తం అగ్రిగోల్డ్ పేదల పొట్టగొట్టిన సొమ్ముతోనే సారు ఖుషీగా జల్సా చేశారు అని విజయవాడ సత్యనారాయణపురంలో పిఎస్ఆర్ గురించి కథలుగా చెప్పుకుంటారు. పలు రాష్ట్రాల్లో పేదలతో పాటు విజయవాడ సత్యనారాయణపురంలో అగ్రిగోల్డ్ చైర్మన్ కులానికే చెందిన బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో నివసిస్తారు. 99% కుటుంబాలు మధ్యతరగతికి చెందినవారు. ఒకప్పుడు బాగా బ్రతికి నేడు పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు అనేక ఉన్నాయి. ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితుల బాధలు మన గుండెలను పిండేస్తాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే మేధావి మార్గదర్శి మీద నేటికి చిమ్ముతున్న విషయం మీకు తెలియంది కాదు. ఉండవల్లి ఏనాడైనా అగ్రిగోల్డ్ బాధితుల తరపున మాట్లాడటం మీరు విన్నారా? అగ్రిగోల్డ్ చైర్మన్
వెంట ఒక చిన్న స్టీల్ బాక్స్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే సమయంలో కూడా ఆ చిన్న పెట్టిని అతనితో పాటు తీసుకువెళ్ళేవారు. ఆ పెట్టిలో ఏముంటుంది? దేవుని ప్రతిమ ఉంటుంది. విమానంలో కూడా ఇండియాలో సూర్యోదయ సమయం ప్రకారం పూజ చేయటం ఆయనకు అలవాటు అంట. పిఎస్ఆర్ది కూడా అదే పరిస్థితి. జైల్లో పూజకు అనుమతి ఇవ్వమని పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో క్రోలే అని ఒక పరమ క్రూరుడు ఉండేవాడు. అతన్ని పట్టుకోవడానికి అమెరికా పోలీసులకు తలప్రాణం తోకలోకి వచ్చింది. చిన్న చిన్న కారణాలతో మనుషుల్ని తుపాకీతో కాల్చి చేయటం అతని హాబీ. రోజుకొక ప్రియురాలితో రోడ్డు మీద కారు ఆపి శృంగారంలో పాల్గొనేవాడు. పోలీసులు వచ్చి లైసెన్స్ ప్లీజ్ అనేవారు, అంతే. తుపాకీతో గుళ్ళ వర్షం కురిపించేవాడు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అతని జైలు గదిలో మరణానికి ముందు అతను రాసి పెట్టుకున్న ఒక లెటర్ అతని కోటులో దొరికింది. అందులో ఈ విధంగా వ్రాశాడు: ఈ కోటు వెనుక దయతో అలసిపోయిన హృదయం ఉంది. అది ఎన్నడూ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు. నేను చేసిన హత్యలన్నీ నా ఆత్మరక్షణ కోసం చేసినవే. నేనే తప్పు చేయలేదు అని రాసుకున్నాడు. కరుడుగట్టిన నేరస్తుల నుంచి ఇంతకంటే మెరుగ్గా మనం ఏం ఆశిద్దాం? అగ్రిగోల్డ్ సొమ్ములతో నాడు జరిపించిన యజ్ఞాలు యాగాలలో చురుగ్గా పాల్గొనేవారు మన పిఎస్ఆర్. మీకు తెలుసుగా, ఆయన గారు పరమ భక్తుడని. కాకపోతే రామ్ రామ్ జపన పరాయిమాల్ ఆప్నా అనే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు. రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ భూములు మింగేస్తున్నారు, గుంటూరు సమీపంలో హాయిల్యాండ్ భూములు నారా లోకేష్ కొట్టేశారు అనే వైసీపీ అసత్య ప్రచారం కథ నడిపించింది పిఎస్ఆర్ కావటం విశేషం. ఎన్నో ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. ఆ ఆస్తులను బ్యాంక్స్ వేలం వేయాలంటే మళ్ళీ సెటిల్మెంట్లు, మళ్ళీ బ్లాక్మెయిల్స్. 100 కోట్లు డాలర్ల రూపంలో మార్చి ఏనాడో విదేశాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పార్టీకి పిఎస్ఆర్ మధ్యవర్తిగా ఉండి అగ్రిగోల్డ్ నేరస్తుల నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయనేది అగ్రహారం టాక్.